నీకే కాంటాక్ట్ అవుతున్నాం కానీ ఇంకా మా కాంటాక్ట్లోకి రాలేదు. అందుకనే మేము ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని స్టేషన్లో అడిగినాం. ఒకవేళ సన్నీకి కాంటాక్ట్ అయితే కూడా ఏమని చెప్తారు, ఏం మాట్లాడారు? ఇండియాకి అయితే వస్తాడు ఫస్ట్. ఇండియాకి వచ్చిన తర్వాత ఆ, అన్నయ్య మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని అదంతా క్లియర్ చేసేసుకొని బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేసిండు. చేయట్లేడు. బెట్టింగ్ యాప్స్ చేయగా కూడా 3 months అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, కేసు అయితే నమోదైంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అంటున్నారు. మీరేంటి, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారు? లీగల్గా ఎలా ఉంటే అంతే, మేము కూడా లీగల్గానే ఫాలో అవుతాం. ఏమనుకుంటున్నావు ఈ న్యూస్ మీకు ఎప్పుడైతే తెలిసిన కాడి నుంచి కూడా ఏమనిపిస్తుంది? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా ఒక పెద్ద ఫాలోయింగ్ మొత్తం కూడా గ్రామంలో కానీ జిల్లాలో కానీ ఒక చిన్న స్థాయి నుంచి కూడా అంత పెద్ద ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ లో మొత్తం కూడా ఎప్పుడైతే కేసు నమోదు కావడం అప్పటి నుంచి పోలీసులు అని మొత్తం మీడియా అని మొత్తం కూడా భయ్యా శ్రీనివాస్ యాదవ్ మెడికల్ షాప్ దగ్గర కానీ గ్రామానికి రావడం ఏమనిపిస్తుంది? అందరూ అన్వేష్ వర్షనే వింటున్నారు కానీ మరి మా వర్షన్ కూడా వినాలి. అతను ఇండియాకి రావట్లేదు. అతను ఎందుకు రావట్లేదు? అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. 5 years నుంచి ఇండియాకి రావట్లేదు. ఏనంటే ట్యాక్స్ కడుతున్నా. ట్యాక్స్ కడితే సరిపోదు కదా, ఇండియాకి ఎందుకు రావట్లేదు ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అందరూ? ఆయనను కూడా ఒకసారి క్వశ్చన్ చేయాలి. ఇండియాకి ఎందుకు రావట్లేదు? ఫ్యామిలీని దొంగచాటుగా వేరే కంట్రీలో ఎందుకు కలవాలి? ఇందాక మీ నాన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాడు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగుంది. ఏంటి కుట్ర? ఎవరు కుట్ర చేస్తారంటూ ఏదండి? ఇప్పుడు మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి రైడర్స్ యూట్యూబర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య బైక్ ఫీల్డ్ లో ఉన్నాడు. హైదరాబాద్ లో ఉన్నారు బైక్ ఫీల్డర్, చాలా మంది ఉన్నారు బైక్ రైడర్స్. కాకపోతే మా అన్నయ్యకి ఫేమ్ ఎక్కువ వస్తుంది. వాళ్ళందరూ సిటీలో ఉన్నారు, మేము పల్లెటూరు నుంచే వచ్చినాం. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ నేమ్ వస్తుంది. అరే వీడికి ఎక్కువ వస్తుంది, మనం ఇంత లెవెల్లో ఉన్నా మనకి ఎందుకు రావట్లేవు, వ్యూస్ రావట్లేవు. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. వే ఆఫ్ టాకింగ్ లో, లేకపోతే మా అన్నయ్య మాట్లాడే విధం నచ్చిందో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అట్లా చూస్తారు. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్రాన్ అన్న మీద కూడా ఒకటి పెట్టిర్రు, 20 కోట్ల స్కామ్ అన్నాడు. వాడు అక్కడెక్కడో ఉన్నోడికి ఇమ్రాన్ అన్న 20 కోట్ల స్కామ్ చేసిందని వీడికి ఎట్లా తెలుసు? వీడు మనుషుల్ని పెట్టిండా? మీ అన్నది 30 కోట్ల స్కామ్ అనేసి. అదే మా అన్నది 30 కోట్ల స్కామ్ అన్నాడు, అన్నది 20 అన్నాడు. మరి ఇంకా రేపు అదే అంటాడు ఇంకెవరినన్నా. వాడు చెప్పిన వర్షన్ అంతా ఓకే అంటున్నారు. మరి వాడు చెప్పింది కరెక్టా కాదా అని అదొకటి ఎంక్వైరీ కమిషన్ వేసి చూడాలి. వాడి నోటికి ఏది వస్తే అది చెప్తుండు, వాడు ఇంత చేసిండు అంత చేసిండు అని. వాడు మరి యూత్ ని ఏం సాధిస్తుండు? నేను ఆ అమ్మాయిని తీసుకొని పోయినా, ఈ అమ్మాయిని తీసుకొని పోయినా, దానివల్ల యూత్ మంచిగా అవుతారు. బైక్ రైడింగ్ చేసి ఏదో ప్రమోషన్ చేసిండు, అది అయిపోయింది. మరి వీడు చేసి అన్ని గలీజ్ పనులే కదా. హోటల్ కి తీసుకుపోయినా పాప బాగుంది అంటాడు, వీడియోస్లలో గలీజ్ చేస్తాడు. మరి వాడు చేసేది కరెక్టా? మీరు కూడా ఒకసారి ఛానల్స్ వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, వాని వర్షన్ లో కూడా చూడండి వాడు ఎన్ని మిస్టేక్ చేస్తుండు. అనేది ప్రమోషన్ ఒక్కటే మిస్టేక్ అంటున్నారు. సరే ఆ ప్రమోషన్ అయిపోతే ఏ మిస్టేక్ లేనట్టే కదా, నార్మల్ గా రైడింగ్ చేసుకోవచ్చు. మరి వాడెందుకు రావట్లేదు ఇండియాకి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి. వైజాగ్ లో వాడి మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది. వాడికి పెళ్లి అయింది, డైవర్స్ అయింది. ఈ విషయాలు ఎవరు బయటికి పడలేదు. వైఎస్ యాదవ్ ఒక మంచి పొజిషన్ కి వచ్చారు, మంచిగా సెటిల్ అయ్యారు. కానీ మీరు చూస్తుంటే ఎందుకంటే మొత్తం కూడా ఆ మెడికల్ షాప్ తో అమ్మా నాన్న, మీరు మొబైల్ షాప్ తో, కానీ ఆ డబ్బులన్నీ కూడా మరి మీకు ఏదన్నా వద్దని, కానీ మీరు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు అన్న మీకు చెప్పాలి? మమ్మల్ని ఎప్పుడు అట్లా ఏం ఇబ్బంది పెట్టడు. ఎందుకు ఆయన సంపాదిస్తున్నారు కదా, ఎందుకు మీకు ఇంత బాధ? నీకు మొబైల్ షాప్ ఏంది, ఇదేంది అన్ని కూడా నేను